హలో అండి అందరికీ. ఈరోజు నేను ఫిష్ కర్రీ చేస్తున్నాను. ముందుగా కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు 2 పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి, బాగుంటుంది పులుసులోకి. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 2 స్పూన్ల కారం కూడా వేసి, నేనైతే ఇలానే వేస్తాను కారం. ఇలా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కలు కూడా అందులో వేసి మంచిగా కలుపుకోవాలండి. నేనైతే ఇప్పుడే కలిపేసుకుంటాను మొత్తం మసాలాలు పట్టేంత వరకు. తర్వాత కలిపేస్తేనేమో ముక్క అనేది చెదిరిపోతుంది. తర్వాత మనం కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసి మంచిగా మరగనివ్వాలండి. ఇలా మరిగిన తర్వాత మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తున్న మసాలాలు కూడా వేస్తే చాలా బాగుంటుంది. నేను ఆ వీడియో షూట్ చేస్తున్నాను అనుకున్నానండి మసాలాలు వేసేది, బట్ నేను షూట్ చేయలేదు. మసాలాలు కూడా వేసానండి, చాలా బాగుంటుంది నా స్టైల్లో అండి. నాకు అసలు ఫిష్ కర్రీ చేయడం రాదు, నేర్చుకుంటున్నాను ఇప్పుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.